సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా రావు రమేష్ మన్మధుడు ఫ్రేమ్ అంశు కీలక పాత్రలో త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా. అనిల్ సుంకర, రాజేష్ దండు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం సినిమా టీం వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంది. ఇటు షూటింగ్ అటు ప్రెస్ మీట్ రెండూ కలిసి వచ్చేలా వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సాంగ్ చిత్రీకరిస్తున్న కొండపై ప్రెస్ మీట్ నిర్వహించింది. సాంగ్ చిత్రీకరణను కూడా మీడియాకు లైవ్ ఇచ్చింది. ఈ సినిమాలోని రాములమ్మ అంటూ సాగే పాటను సందీప్ కిషన్, రీతు వర్మపై ఇక్కడ షూట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాథరావు స్వతంత్రతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మాసాకా సినిమా ధమాకాను మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిలితో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. ధమాకా మూవీతో 100 కోట్ల వసూలు చేసిన త్రినాథరావు గారు ఇప్పుడు మజాకా సినిమాతో రాబోతున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న సినిమా రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ లొకేషన్ కూడా ఇక్కడ డిఫరెంట్గా మీడియా కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇక్కడ మనకి పరిగి మండలంలో షూటింగ్ పెట్టారు. అసలు ఎలా వచ్చింది ఏంటి ఈ సాంగ్ అనేది తెలుసు. హాయ్ సార్. హలో అండి. ధమాకాతో 100 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు మజాకాతో వస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. అంటే కొంచెం మజాకా ధమాకాలకి కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా సరే చిన్న మాసివ్ టచ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని కమర్షియల్ యాంగిల్లో కొన్ని యాడ్ చేయడం జరిగింది. అందులో భాగమే 2 మాస్ సాంగ్స్. ఒక సాంగ్ ఆల్రెడీ సెట్లో తీసాం, అది అయిపోయింది. ఇదేమో అవుట్డోర్లో తీస్తున్నాం. దీంతో టోటల్గా ఈ రోజుతో టోటల్గా షూట్ అంతా ఫినిష్ అయిపోయినట్టే. నిన్న రికార్డింగ్ వర్క్ సెక్షన్ కూడా అయిపోయింది, నేను చూసి వచ్చాను. సినిమా ఎక్సలెంట్గా ఉంది. మరలా డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ధమాకాను మించిన మజాకా అంటే ధమాకాను మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం అండి. డెఫినెట్గా ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే త్రినాథరావు గారి సినిమా అంటే కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్ ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. వీటిలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? డ్యాన్స్ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? దీనిలో టోటల్ 4 సాంగ్స్ ఉంటాయండి. అందరూ యాజ్ యూజువల్ ఇంతకుముందు కూడా నన్ను అడిగారు, ధమాకాలో ఒక ఫోక్ పెట్టారు కదా, మజాకాలో ఏమైనా పెడుతున్నారా అని. ఆ ఉద్దేశంతోనే ఒక ఫోక్ సాంగ్ రాములమ్మ సాంగ్ పిక్ చేసుకోవడం జరిగింది. ఆ సాంగ్ ఇప్పుడు షూట్ చేస్తున్నాం. థియేటర్లో కూడా ఇది మంచి ప్లేస్మెంట్లో వస్తుంది. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సార్ ఇప్పుడు చూస్తున్నాం మేము బ్యాక్ సైడ్ సందీప్ కిషన్ గారు, ఒకవైపు రీతువరం గారు. ఎవరి డ్యాన్స్ మీకు బాగా నచ్చింది? ఇద్దరిది నచ్చుంది, హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈ టైప్ ఆఫ్ మా సాంగ్స్ చేయడం అనేది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా, కానీ చాలా బాగా చేస్తున్నారు. అంటే సినిమాలో ఏదైనా మెసేజ్ లాగా ఏదైనా ఉంటుందా సార్? ఓన్లీ ఎంటర్టైనర్ అండి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటుంటా, థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ 2.5 hours హాయిగా మనశ్శాంతిగా నవ్వుకొని చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యి వెళ్ళాలి అని అనుకుని నేను ప్రతి సినిమా తీస్తున్నాను. ఇది కూడా అదే మీటర్లో ఉంటుంది. ప్రసన్న గారు, మీ కాంబినేషన్ ఇప్పటివరకు అసలు బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఇది ఎంతవరకు రీచ్ తీసుకెళ్తారు సార్? డెఫినెట్గా ఇంతకుముందు మా కాంబినేషన్లో ఎలా అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాన్ని మించి ఈ సినిమాలు ఉంటుంది. ఇందులో ప్రసన్న గారు కూడా డైలాగ్స్ చాలా ఎక్సలెంట్గా రాశారు. ఆల్రెడీ టీజర్లో ఒక 2-3 కూడా మేము లీక్ చేసాం. అండ్ ఫిల్మ్లో అయితే ఇంకా అలాంటివి చాలా కోకొల్లలుగా ఉంటాయి. రావు రమేష్ గారికి అలాగే మన హీరో సందీప్ కిషన్ గారికి మధ్య వచ్చే సీన్లు చాలా హిలేరియస్గా ఉంటాయని తెలుస్తుంది సార్. అవి ఎంతవరకు పండుతాయి? 100% పండుతాయండి. ఎందుకంటే రావు రమేష్ గారికి ఆయనకంటూ ఒక సెపరేట్ ఒక మేనరిజం ఉంది రమేష్ గారు. అయితే రమేష్ గారిని ఏ విధంగా అయితే చూపిస్తే థియేటర్లో ఎంజాయ్ చేస్తారో దానికి మించి ఆయన కొత్త యాంగిల్లో ఈ సినిమాలో కనిపిస్తారు. ఆయన చాలా బాగా చేశారండి, ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీరు ఒక విధంగా చెప్పండి, రమేష్ గారిని బాగా, ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఒక 2 మాటలు. సినిమా హైలైట్స్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ బాగా నచ్చింది నాకు. సో డెఫినెట్గా అదొక హైలైట్. అండ్ రావు రమేష్ గారు అండ్ సందీప్ గారు తను కూడా చేస్తున్న అది కూడా కొత్తగా ఉంటుంది. అండ్ మెయిన్లీ అంశు గారు, మా మన్మధుడి తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఆమె స్క్రీన్కి కొత్తగా ఉంటారు. అంశు గారు అంటే గుర్తొచ్చింది సార్, మొన్న మీరు అసలు ఆవిడ ఏం ఫీల్ అవ్వలేదు, కానీ బయట జనాలంతా ఫీల్ అవుతున్నారు మీరు ఆవిడ మీద చేసిన కామెంట్స్కి. తర్వాత ఏమన్నా కామెంట్ చేయలేదండి, రాంగ్ అది. అదే అంటే ఆవిడ ఏం ఫీల్ అవ్వలేదు, జస్ట్ ఆవిడ మీద కామెంట్ చేయలేదు. అది ఏదో ఫన్ జోన్లో అలా వచ్చేసింది. దాన్ని నేను సారీ కూడా చెప్పాను అంతా. సో అది ఏదో బై మిస్టేక్ టంగ్ స్లిప్ అయింది, అంతేగాని వాంటెడ్లీ అన్నది కాదు. ఆవిడ కూడా అసలు ఏమని అనుకోలేదు, కానీ బయట జనాలు మాత్రం ట్రోలింగ్ అనేది చేస్తున్నారు. అంతా
కూల్ హెల్దీ. ఓకే సార్, విష్ ఆల్ ది బెస్ట్. మంచి లొకేషన్లో షూటింగ్ పెట్టారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, 200 crore క్లబ్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది డైరెక్టర్ త్రినాథరావు గారు మజాకా సినిమా సాంగ్ షూటింగ్ గురించి చెప్తున్నారు. మజాకా సినిమా సాంగ్ ఒక రావలమ్మ సాంగ్ ఇక్కడ షూట్ చేస్తున్నారు పరిగి మండలంలో. చూడొచ్చు మనం ఇక్కడ సందీప్ కిషన్ అలాగే హీరోయిన్ రీతు చౌదరి ఒక సాంగ్ షూట్లో ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక చూడచక్కని ఒక ఫోక్ సాంగ్ అనేది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆ సాంగ్ షూటింగ్ కోసం ఇక్కడ మనకి పరిగి మండలానికి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా. వికారాబాద్లోని పరిగి మండలంలో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. సందీప్ కిషన్ అలాగే రీతు వర్మ ఇద్దరి మధ్య ఇక్కడ సాంగ్ అనేది షూటింగ్ జరుగుతుంది. కెమెరా పర్సన్ విశ్వనాథ్, గంగాధర్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.